నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కుంభకోణానికి సంబంధించిన నగదు హైదరాబాద్ శివారు శంషాబాద్ లో భారీగా పట్టుబడింది. మద్యం కేసులో 40వ నిందితుడిగా ఉన్న వరుణ్ పురుషోత్తం ఇచ్చిన సమాచారంతో 11 కోట్ల రూపాయల నగదును సిట్ అధికారులు పట్టుకున్నారు. ఈ నగదుపై త్వరలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఆదాయ పన్ను శాఖలు కూడా దృష్టి సారించే అవకాశం ఉంది. వైసీపీ హయాం నాటి మద్యం కుంభకోణం కేసులో 40వ నిందితుడిగా ఉన్న వరుణ్ పురుషోత్తం నేరాన్ని అంగీకరించి కుంభకోణానికి సంబంధించిన నగదు నిల్వల వివరాల్ని సిట్ అధికారులకు తెలిపారు. పురుషోత్తం ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్ శివారు శంషాబాద్ మండలం కాచారంలో పెద్ద ఎత్తున నగదును సిట్ అధికారులు పట్టుకున్నారు. సులోచన ఫార్మ్స్ గెస్ట్ హౌస్ లో 12 అట్టపెట్టెల్లో దాచిన 11 కోట్ల రూపాయల్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో కీలక నిందితుడు రాజు కేసిరెడ్డి సూచనల మేరకు 11 కోట్లను 12 బాక్సుల్లో ఉంచినట్లు సిట్ అధికారులు గుర్తించారు. నగదు సీజ్ ఘటనలో చాణక్య, వినయ్ పాత్రపైన సిట్ అధికారులు విచారణ చేస్తున్నారు. 11 కోట్ల మద్యం ముడుపుల సొమ్ము పట్టుబడిన ఫామ్ హౌస్ విజయేందర్ రెడ్డిదిగా గుర్తించారు. విజయేందర్ రెడ్డి తన తల్లి సులోచన పేరుతోనే ఈ ఫామ్ హౌస్ నిర్మించారు. ఫామ్ హౌస్ లోనే వర్ధమాన్ కళాశాల క్రీడా ప్రాంగణం, వసతి గదులు ఉన్నాయి. ఫామ్ హౌస్ స్టోర్ రూమ్ లో బియ్యం బస్తాల మధ్య మద్యం ముడుపుల నగదు దాచిపెట్టారు. తీగల విజయేందర్ రెడ్డికి మద్యం కుంభకోణంతో ప్రమేయం ఉన్న యూవీ డిస్టిలరీస్ లో భాగస్వామ్యం ఉంది. రాజు కేసిరెడ్డి బినామీ సంస్థే యూవీ డిస్టిలరీస్ ను విజయేందర్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి పేరుతోనే నెలకొల్పినట్లు సిట్ గుర్తించింది. తీగల విజయేందర్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి హైదరాబాద్ లోని అరేట్ ఆసుపత్రి డైరెక్టర్లుగా ఉన్నారు. సిట్ తొలి ఛార్జిషీట్లోని యూవీ డిస్టిలరీస్ పేరు ప్రస్తావించింది. యూవీ డిస్టిలరీస్ కు ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ 224 కోట్ల 53 లక్షల రూపాయలు జమ చేయగా అందులో 29 కోట్ల 80 లక్షల రూపాయల్ని ముడుపులుగా చెల్లించినట్లు సిట్ ఛార్జిషీట్లో పేర్కొంది. మద్యం కుంభకోణంలో దాదాపు 3,500 కోట్లకు పైగా అక్రమాలు జరిగినట్టు సిట్ ప్రాథమికంగా గుర్తించింది. వైసీపీ హయాంలో ముఖ్య నేతల పాత్రపై కూడా సిట్కు కీలక సమాచారం లభ్యమైనట్టు తెలుస్తోంది. పూర్తి ఆధారాలతో త్వరలో కొందరు పెద్ద తలకాయల పాత్ర కూడా బయటపడే అవకాశం ఉందని సమాచారం. బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ల కేసులో సినీ నటుడు ప్రకాష్ రాజును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అధికారులు 5 గంటల పాటు ప్రశ్నించారు. హైదరాబాద్ ముషీరాబాద్లోని ఈడీ కార్యాలయంలో ప్రకాష్ రాజ్ విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్లకు అలవాటు పడి పలువురు ఆత్మహత్యలు చేసుకున్న నేపథ్యంలో యాప్ ప్రమోషన్లు, యాప్ నిర్వాహకుల నుంచి తీసుకున్న డబ్బులపై ప్రకాష్ రాజును ఈడీ అధికారులు ప్రశ్నించినట్టు తెలుస్తోంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లలో మనీ లాండరింగ్ జరిగినట్లు భావిస్తున్న ఈడీ ఆ అంశంలోనూ ప్రశ్నించినట్లు సమాచారం. అయితే బెట్టింగ్ యాప్స్ పై ప్రచారంలో నిర్వాహకుల నుంచి తనకు డబ్బులు అందలేదని ఈడీకి చెప్పినట్టు విచారణ తర్వాత ప్రకాష్ రాజ్ వివరించారు. సింగపూర్ పర్యటనలో 4వ రోజు సీఎం చంద్రబాబు పలు సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపారు. క్యాపిటల్ అండ్ ఇన్వెస్ట్మెంట్, మందాయి వైల్డ్ లైఫ్ గ్రూప్, సుమితోమో మిత్సుయి బ్యాంకింగ్ కార్పొరేషన్, టెమసెస్ హోల్డింగ్స్ ప్రతినిధులతో వేర్వేరుగా భేటీ అయ్యారు. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు, ఇండస్ట్రియల్ పార్కులు, డేటా సెంటర్లు, గ్రీన్ బిల్డింగ్స్, డిజిటల్ టౌన్షిప్స్ వంటి అంశాలపై క్యాపిటల్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్రతినిధులతో చర్చించారు. అమరావతి, విశాఖ, తిరుపతిలో ఐటీ పార్కుల ఏర్పాటుకు, ప్లగ్ అండ్ ప్లే సదుపాయాలతో కూడిన వర్క్ స్టేషన్ల ఏర్పాటుకు అవకాశం ఉందన్నారు. పెట్టుబడులకు ఏపీని ప్రాధాన్యత కలిగిన రాష్ట్రంగా పరిగణిస్తామని క్యాపిటల్ అండ్ ప్రతినిధులు సీఎంకు హామీ ఇచ్చారు. వైల్డ్ లైఫ్ పార్కులు, ఎకో టూరిజం, బయోడైవర్సిటీ కాంప్లెక్స్లు, వైల్డ్ లైఫ్ ఎక్స్పీరియన్స్ జోన్ల ఏర్పాటుపై మందాయి వైల్డ్ లైఫ్ గ్రూప్ ప్రతినిధి బార్క్లేతో సీఎం మాట్లాడారు. ఆయా రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు బార్క్లే సుముఖత వ్యక్తం చేశారు. పరిశ్రమలు, మౌలిక వసతులు, గ్రీన్ ఎనర్జీ, నగరాభివృద్ధి రంగాల్లో పెట్టుబడులపై జపాన్కు చెందిన సుమితోమో మిత్సుయి బ్యాంకింగ్ కార్పొరేషన్ ప్రతినిధి రాజీవ్తో ముఖ్యమంత్రి సమాలోచనలు జరిపారు. గ్రీన్ ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్, వైద్యారోగ్యం, టెక్నాలజీ, సుస్థిర మౌలిక వస్తువుల కల్పనపై టెమసెక్ హోల్డింగ్స్ ప్రతినిధి దినేష్ ఖన్నాతో సీఎం చర్చలు జరపగా పెట్టుబడులు పెట్టే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో సెమీ కండక్టర్స్ తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలని సింగపూర్లోని ఐవీపీ సెమీ ఫౌండర్ రాజా మాణిక్కను ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కోరారు. ఈ మేరకు పారిశ్రామిక క్లస్టర్లలో ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు ఉపయోగించుకోవాలని సూచించారు. ఐవీపీ సెమీ పర్యావరణ వ్యవస్థ నిర్మాణ నైపుణ్యం ఉపయోగించి పరికరాల తయారీకి పార్ట్ సరఫరాదారులుగా ఎంఎస్ఎంఈలకు సహకరించాలని లోకేష్ విజ్ఞప్తి చేశారు. అటు డీటీడీసీ గ్రూప్ సీఈఓ బిఎస్ చక్రవర్తితోనూ సమావేశమైన లోకేష్ బృందం సెమీ కండక్టర్ పర్యావరణ వ్యవస్థలో ప్రాంతీయ సహకారాన్ని గుర్తించి ఏపీ ప్రభుత్వ సేవల్ని వినియోగించుకోవాలని కోరింది. అంతకుముందు మైక్రోసాఫ్ట్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను సందర్శించిన లోకేష్ బృందం ఏపీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్పీరియన్స్ జోన్ టెక్నాలజీ స్టేషన్ ఏర్పాటు చేయాలని ఆ సంస్థ ప్రతినిధుల్ని కోరింది. అమరావతి క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్క్లో మైక్రోసాఫ్ట్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ఆధ్వర్యంలో 2026లో హ్యాకథాన్ నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. జనరేటివ్ ఏఐ, హైబ్రిడ్ క్లౌడ్, మైక్రోసాఫ్ట్ ఉత్పత్తులలో నైపుణ్యం కలిగిన ఐటీ వర్క్ ఫోర్స్ను అభివృద్ధి చేయడానికి ఏపీలోని టాలెంట్ పూల్ను ఉపయోగించుకోవాలని వారికి సూచించారు. అనంతరం ఇన్ఫినియన్ సెమీ కండక్టర్స్ ఎండీ సిఎస్ చువాతో సమావేశమైన లోకేష్ బృందం సెమీ కండక్టర్స్ ప్యాకేజింగ్, టెస్టింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని కోరింది.
పట్టణాల్లో స్వయం సహాయక సంఘాల మహిళలు వీధి వ్యాపారుల ఉపాధి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినూత్న చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే తృప్తి హోటళ్ల ఏర్పాటు సహా పలు రకాల ఉపాధి పథకాలకు బ్యాంకు రుణాలు ఇప్పిస్తున్న ప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమం చేపట్టింది. పట్టణాల్లో కొత్తగా స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మెప్మా ద్వారా 7 పట్టణాల్లో స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్ల ఏర్పాటుకు అనుమతినిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అనంతపురం, కర్నూలు, తాడేపల్లి, మంగళగిరి కార్పొరేషన్లలో ఈ మార్కెట్లు ఏర్పాటు చేయనున్నారు. ఒంగోలు, శ్రీకాకుళం, విజయవాడ, కడప కార్పొరేషన్లలోనూ ఈ తరహా మార్కెట్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అనుమతించింది. స్థానిక మున్సిపాలిటీల ద్వారా స్థలం కేటాయించి కంటైనర్లతో వరుసగా దుకాణాలు ఏర్పాటు చేస్తోంది. కనిష్టంగా 40, గరిష్టంగా 200 దుకాణాలు ఏర్పాటు చేసి పొదుపు మహిళలు, వీధి వ్యాపారులకు మెప్మా ద్వారా కేటాయిస్తోంది. నెల్లూరు, మైపాడు రోడ్డులో 200 దుకాణాలతో ప్రయోగాత్మకంగా స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్ ఏర్పాటు చేశారు. మంచి స్పందన రావడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా అమలుకు ప్రభుత్వం అనుమతించింది. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ల సాధనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ నేతలతో సమాలోచనలు జరిపారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్తో సమావేశమైన ఆయన బీసీ రిజర్వేషన్లపై ఢిల్లీలో పోరుబాటపై చర్చించారు. రేపటి నుంచి 5 రోజుల పాటు జరగనున్న పాదయాత్రపైన సమాలోచనలు జరిపారు. యథావిధిగా కాంగ్రెస్ నేతల పాదయాత్ర నిర్వహించాలని నిర్ణయించారు. వచ్చే నెల 5, 6, 7న బీసీ రిజర్వేషన్ల బిల్లుల ఆమోదం కోసం ఢిల్లీలో చేపట్టాల్సిన కార్యాచరణపైన చర్చించారు. వచ్చే నెల 5న లోక్సభలో ఎంపీలు వాయిదా తీర్మానం ఇచ్చి చర్చకు పట్టుబట్టనున్నారు. 6న జంతర్ మంతర్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ధర్నా చేయనున్నారు. 7న రాష్ట్రపతిని కలిసి వినతి పత్రం ఇవ్వనున్నారు. ఢిల్లీ పర్యటన తర్వాత మళ్లీ కాంగ్రెస్ నేతల పాదయాత్ర కొనసాగనుంది. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలనే చిత్తశుద్ది బీజేపీ, కాంగ్రెస్లకు లేదని బీఆర్ఎస్ నేత వినోద్ విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అనుకుంటే గంటలోపే బీసీ రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం లభిస్తుందన్నారు. బీజేపీకి ఏమాత్రం చిత్తశుద్ది ఉన్నా బీసీ రిజర్వేషన్ బిల్లును రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలని వినోద్ డిమాండ్ చేశారు. లేకపోతే కాంగ్రెస్ రాహుల్ గాంధీ చేత ప్రైవేటు బిల్లు పెట్టించాలన్నారు. ఇవేమీ చేయకుండా ఢిల్లీలో ధర్నాలు అంటూ డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. పీఎం కిసాన్ 20వ విడత నిధులు వచ్చే నెల 2న రైతుల ఖాతాలో జమ కానున్నాయి. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో జరిగే కార్యక్రమంలో ప్రధాని మోదీ 20,500 కోట్ల నిధుల్ని విడుదల చేయనున్నారు. దీని ద్వారా దేశవ్యాప్తంగా 9.7 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరనుందని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. 2019 నుంచి ఇప్పటి వరకు 3.69 లక్షల కోట్ల రూపాయలని పెట్టుబడి సాయం కింద రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేశామని వెల్లడించింది. వారణాసిలో ప్రధాని సభ ఏర్పాట్లపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఢిల్లీలోని కృషి భవన్లో సమీక్ష జరిపారు. పీఎం కిసాన్ నిధులు బ్యాంకు ఖాతాలో జమ కావాలంటే రైతులు తమ బ్యాంకు ఖాతాల్ని ఆధార్తో అనుసంధానించాలని కేంద్ర వ్యవసాయ శాఖ సూచించింది. పీఎం కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం ఏటా 6,000 రూపాయలని 3 విడతలుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది. ఆగస్టు 15 నుంచి అందుబాటులోకి వచ్చే ఉచిత బస్సు సర్వీసు ద్వారా మహిళలు ఆంధ్రప్రదేశ్లో ఏ మూల నుంచి ఏ మూలకైనా ప్రయాణించవచ్చునని ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు అన్నారు. గుంటూరు ఎన్టీఆర్ బస్ స్టేషన్లో మహిళల ఉచిత బస్సు పథకం సన్నద్ధతపై నిర్వహించిన సమీక్షలో ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావుతో కలిసి ఆయన పాల్గొన్నారు. పథకం అమలుకు సంబంధించి ఎదురయ్యే సవాళ్లు, సమస్యలు, సన్నద్ధతపై డిపో మేనేజర్లకు దిశానిర్దేశం చేశారు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్తో పాటు నగరాల్లోని మెట్రో ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ సర్వీసుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చునని తిరుమలరావు తెలిపారు. వచ్చే కేబినెట్ సమావేశం అనంతరం అధికారిక ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఏదో ఒక ఐడీ కార్డుతో మహిళలు బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చని సూచించారు. పోలవరం ఎడమ కాలువ పనుల్ని ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేసి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు తీసుకెళ్తామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన జాతీయ రహదారి క్రాసింగ్ బ్రిడ్జిల పనులు ఆగస్టులోగా పూర్తి చేయాలన్నారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని 25,238 చదరపు మీటర్ల మేర పూర్తి చేశామన్నారు. 373 ప్యానెల్స్ కు గాను 130 ప్యానెల్స్ పూర్తి చేశామని తెలిపారు. వరద కాలంలో కూడా పనులు ఆగకుండా డీవాటరింగ్ చేసుకుంటూ డిసెంబర్ కల్లా డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తి చేయాలని అధికారుల్ని ఆదేశించారు. గ్యాప్ 1 ఎర్తికం రాక్ఫిల్ డ్యాం పనులు 2026 మార్చి నాటికి పూర్తి చేస్తామన్న మంత్రి గ్యాప్ 2 ఈసీఆర్ఎఫ్ ద్వారా డిజైన్, సీడబ్ల్యూసీ, పీపీఏ ఆమోదం పొందిన వెంటనే పనులు మొదలు పెడతామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక దళం డీజీగా పనిచేసిన సమయంలో అవినీతికి పాల్పడ్డారనే కేసులో ఐపీఎస్ అధికారి సంజయ్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు రేపటికి వాయిదా వేసింది. సంజయ్ తరపు న్యాయవాది కపిల్ సిబల్ విచారణకు గైర్హాజరుపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. సంజయ్కి ముందస్తు బెయిల్ ఇస్తూ 49 పేజీల తీర్పు రాసిన హైకోర్టుపై ఈ నెల 23న విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ముందస్తు బెయిల్ దశలోనే కేసు ట్రయల్ పూర్తి చేసినట్లు ఉందని వ్యాఖ్యానించింది. తాజాగా విచారణకు సంజయ్ తరపు న్యాయవాది కపిల్ సిబల్ రానందున విచారణ వాయిదా వేయాలని ఆయన తరపున జూనియర్ లాయర్ కోర్టును కోరారు.
గతంలో కూడా ఇలాగే జరిగిందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ రాజు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. కేసు విచారణలో తీవ్ర జాప్యం కోసం ప్రయత్నిస్తున్నారని తెలిపారు. తొలుత విచారణ వాయిదా వేయడానికి నిరాకరించిన ధర్మాసనం కపిల్ సిబల్ రేపు వాదనలకు హాజరు కావాలని, లేకపోతే ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సంజయ్కి సూచించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి కోసం పాదయాత్ర డ్రామాలు మొదలుపెడుతున్న కాంగ్రెస్ పార్టీ గురుకుల విద్యార్థులు చేస్తున్న పాదయాత్రలపై దృష్టి సారించాలని మాజీ మంత్రి హరీష్ రావు సూచించారు. జోగులాంబ జిల్లాలో గురుకుల విద్యార్థుల పాదయాత్రపై స్పందించిన ఆయన తరగతి గదుల్లో ఉండాల్సిన భావి భారత పౌరుల్ని నడిరోడ్డు ఎక్కించిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిదని విమర్శించారు. ప్రశ్నించే వారిపై జులుం ప్రదర్శించే సీఎం రేవంత్ రెడ్డి సమస్యల పరిష్కారం కోసం పాదయాత్ర చేస్తున్న గురుకుల విద్యార్థులకు ఏం సమాధానం చెబుతారని హరీష్ రావు ప్రశ్నించారు. పాలన గాలికి వదిలేసి రాజకీయాలు చేసే సీఎంకు గురుకుల విద్యార్థుల గోస కనిపించడం పోవడం అవానమీయమని మండిపడ్డారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి కళ్లు తెరిచి రోజురోజుకు పతనమవుతున్న గురుకుల వ్యవస్థను గాడిన పెట్టాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. ప్రస్తుతం 8 గేట్ల ద్వారా నాగార్జున సాగర్కు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేశ్ల ప్రాజెక్టుల నుంచి శ్రీశైలంకు 2,89,670 క్యూసెక్లు నీరు చేరుతోంది. శ్రీశైలం నుంచి అవుట్ఫ్లో 3,02,478 క్యూసెక్లు కాగా 8 గేట్ల ద్వారా 2,16,520 క్యూసెక్లు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హైడ్రోరెగ్యులేటరీ నుంచి 20,000 క్యూసెక్లు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్లు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30,643 క్యూసెక్లు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 882.80 అడుగులకు చేరింది. నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 203.42 టీఎంసీలుగా ఉంది. అటు నాగార్జున సాగర్ జలాశయానికి కూడా వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరదకు అనుగుణంగా 26 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్లోకి 2,83,000 క్యూసెక్ల వరద వస్తుండగా అవుట్ఫ్లో 3,13,016 క్యూసెక్కులుగా ఉంది. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం 586.5 అడుగులుగా ఉంది. జలాశయం పూర్తి సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా ప్రస్తుతం 302.91 టీఎంసీల నీటి నిల్వ ఉంది. రష్యాలో గత రాత్రి సంభవించిన భూకంపం దాటికి పోటెత్తిన సునామీ అలలు జపాన్, రష్యా, అమెరికాలను తాకాయి. సునామీ అలల తీవ్రత తక్కువగానే ఉందని ఆయా దేశాల అధికారులు ప్రకటించారు. రష్యాలోని పెట్రోప్లోస్కోవ్ కమ్చాట్స్కీ నగరానికి 119 కిలోమీటర్ల దూరంలో అత్యంత తీవ్ర భూకంపం సంభవించింది. భూ ఉపరితలానికి 20.7 కిలోమీటర్ల లోతున 8.8 తీవ్రతతో భూకంపం సంభవించగా ఆ ప్రభావంతో కామ్చాట్స్కీ ద్వీపకల్పం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పెట్రోవ్స్కీ, కామ్చాట్స్కీ నగరంలో పలు భవనాలు, విద్యుత్ స్తంభాలు కూలాయి. కార్లు పార్కింగ్ స్థలం నుంచి దూరంగా జరిగాయి. విద్యుత్ సరఫరా, కమ్యూనికేషన్ సేవలు నిలిచిపోయాయి. భూ ప్రకంపనలకు భయంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. శక్తివంతమైన భూకంపం తీవ్రతకు సునామీ పోటెత్తింది. రష్యాలోని కురిల్ ద్వీపాన్ని, జపాన్లో హొక్కైడో ద్వీపాన్ని సునామీ అలలు తాకాయి. పసిఫిక్ తీరంలో ప్రకంపనలు రాగా అమెరికాలోని అలస్కా, హవాయి, ఒరెగాన్, వాషింగ్టన్, కాలిఫోర్నియాలో సునామీ హెచ్చరికలు చేశారు. కెనడాలోని బ్రిటిష్ కొలంబియా, చిలీ, జపాన్, ఫిలిప్పీన్స్, న్యూజిలాండ్, రష్యా, సాల్మన్ ఐలాండ్స్ వంటి దేశాల్లో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. జపాన్ తీర ప్రాంతంలోని 220 మున్సిపాలిటీల్లోని 20 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రభుత్వం సూచించింది. ఆపరేషన్ సింధూర్ ప్రభావాన్ని చూడాలనుకుంటే ఉగ్రవాదుల అంత్యక్రియలు, ధ్వంసమైన పాకిస్తాన్ వైమానిక స్థావరాల వీడియోల్ని చూడాలని ప్రతిపక్షాలను ఉద్దేశించి విదేశాంగ మంత్రి జయశంకర్ వ్యాఖ్యానించారు. పాక్తో నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కుదుర్చుకున్న సింధు నదీ జలాల ఒప్పందం శాంతి కోసం కాదని బుజ్జగింపు రాజకీయాల కోసమని ఆరోపించారు. సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేయడం ద్వారా నెహ్రూ చేసిన తప్పిదాల్ని మోదీ ప్రభుత్వం సరిచేసిందని చెప్పారు. రాజ్యసభలో పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్పై చర్చలో పాల్గొన్న జయశంకర్ భారత్, పాక్ విషయంలో ఏ దేశమూ మధ్యవర్తిత్వం వహించలేదని స్పష్టం చేశారు.